బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్ పై కూడా రేపు మరోసారి వాదనలు జరగనున్నాయి. జానీ మాస్టర్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను ఈ నెల 19న పోలీసులు అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ పై కూడా రేపు మరోసారి వాదనలైతే జరగనున్నాయి. జానీ మాస్టర్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను ఈ నెల 19న పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. ఇటు జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై అయితే వాదనలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి తీర్పును కూడా కోర్టు రేపటికి వాయిదా వేస్తుంది. అసలు ఈ రోజు వాదనలు ఎలా జరిగాయి రానా? నిన్న పోలీసులు 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన వాదనలు ఇవాళ జరిగిన తర్వాత ఇరుపక్షాల వాదనమైనటువంటి కోర్టు రేపటికి తుది తీర్పును వెలువడిస్తున్నట్టుగా రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానితో పాటు ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా రేపు కోర్టులో వాదనలు వినిపించబోతున్నాయి. దాంట్లో బెయిల్ పిటిషన్ విషయంలో రేపు బెయిల్ వస్తుందా లేదా కూడా ఒక సందిగ్ధం. అయితే రేపు కస్టడీకి ఎన్ని రోజుల పాటు అనుమతి ఇచ్చే అవకాశం, అదొక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేసులో పోక్సో చట్టం ఇన్వాల్వ్ అయింది కాబట్టి పోక్సో చట్టం ప్రకారం నిందితుడికి అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే నేరం రుజువు కాకపోయినా లేకపోతే ఇప్పటికే విక్టిమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నా కూడా మినిమం 2-3 నెలలు జైలు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. 2 నెలల తర్వాత. సో అప్పటి వరకు కూడా ఖచ్చితంగా జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చే అవకాశాలు లేదంటూ కూడా లాయర్లు కూడా చెప్తున్న నేపథ్యంలో రేపు రంగారెడ్డి కోర్టులో ఏం జరుగుతున్నది కూడా ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే రేపు ఎలాంటి వాదనలు వినిపిస్తారు బెయిల్ విషయంలో. సో ఇప్పుడు కస్టడీ ఎలాగా ఖచ్చితంగా పోలీసులు అనుమతిస్తారు, కోర్టు ఎట్లాగా అనుమతిస్తారు. కానీ 2 రోజులు అనేది కూడా ఇప్పుడు కోర్టు క్లారిటీ రాకపోయినప్పటికీ ఈ బెయిల్ పిటిషన్ విషయం మాత్రం ఒక క్లారిటీ అయితే రేపు వచ్చే అవకాశం ఉంది. మాక్సిమం ఇప్పుడున్న బట్టి సోర్సెస్ ప్రకారం కోర్టులో ఈ పోక్సోకు సంబంధించినటువంటి కేసుల్లో అంత త్వరగా బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉండవనేది కూడా లాయర్లు చెప్తున్నారు. సో మేబీ ఇంకా విచారణ ప్రారంభంలో ఉంది కాబట్టి, దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో నిందితుడికి బెయిల్ ఇస్తే ఈ కేసును రూపుమాపే అవకాశం ఉంది, పైగా పక్కదారి పట్టే అవకాశం ఉంది అనేది కూడా భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా బెయిల్ పిటిషన్ ని కోర్టు రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే వీళ్ళు ఇప్పుడు కస్టడీ పిటిషన్ విషయంలో మాత్రం ఈ కస్టడీకి కోర్టు ఎన్ని రోజులు అనుమతి ఇచ్చినా ఖచ్చితంగా కూడా చాలా కీలకమైనటువంటి అంశాలని బయటపెట్టే దశలో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.